ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఎబోలా వైరస్కి సంబంధించి చర్యలు కొనసాగుతున్నాయి. తిరుపతిలో కూడా రుయాలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. సో ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. సో చూడండి. ఎబోలా వైరస్ వ్యాధి అవకాశం ఉంది కాబట్టి దానిలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిపేర్ చేయమన్నారు. ప్రతి దేశంలో ఉండే ప్రతి హాస్పిటల్ని రెడీ. ఇది ఎబోలా వైరస్ వల్ల వస్తుంది. ఆక్సిజన్ అంతా ఉంటుంది దీంట్లో. దీని నుంచి తగ్గిన గవర్నమెంట్ మాకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మీరు ఒక ఐసోలేషన్ రూమ్ను తయారు చేసుకోండి, స్క్రీనింగ్ కోసం ఒక ఏరియాని ఐడెంటిఫై చేయండి, ఒక 10 బెడ్స్ని రెడీ చేయండి అని చెప్పింది. ఐడిహెచ్లో మేము 15 బెడ్లతో కూడిన ఐసోలేషన్ వార్డుని రెడీ చేసాం. మనం వెళ్దామంటే కూడా చూడొచ్చు, బెడ్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా బ్యూటీ ఏంటంటే నెగిటివ్ ప్రెషర్, అంటే పక్కనోడికి కూడా పోనీయకుండా ప్రొటెక్ట్ చేసే రూమ్స్ ఉన్నాయి మన దగ్గర. అవి రెడీగా ఉన్నాయి. సడన్గా 20 మంది వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సిన కిట్స్ కావచ్చు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, అవన్నీ కూడా మినిమం 20 మందికి అన్నట్టుగా మేము రెడీగా ఉన్నాము. వచ్చిన తర్వాత మిగతా చూస్తాము. యాజ్ పర్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినట్టు, డిఎంఈ గారు చెప్పినట్టు మేము రెడీగానే ఉన్నాం. దానికి నా టీం మెడిసిన్ కావచ్చు, మా ఏఆర్ఎంఓస్ డాక్టర్ గోపీనాథన్, డాక్టర్ హరికృష్ణ, అలాగే టీబీసీడీలో డాక్టర్ సుబ్బారావు సారు, వీళ్ళందరూ ప్రతిరోజు ఎప్పుడు వీలైతే అప్పుడు, అలాగే డాక్టర్ రామాదేవి థర్డ్ యూనిట్ మెడిసిన్ ప్రొఫెసర్, వీళ్ళంతా కలుస్తూనే ఉన్నాం. మేము పదే డిస్కస్ చేస్తున్నాం వాట్ బెస్ట్ మనం చేయగలము. అవైతే మేము రెడీగా ఉన్నాం. వీఆర్ ప్రిపేర్డ్ టు గో విత్ ఏ కేసు వచ్చినా మేము డీల్ చేయడానికి రెడీగా ఉన్నాం. దీనికి తిరుపతి ప్రజలే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా మేమేం చెప్తామంటే, దీని గురించి భయపడాల్సిన పని లేదు. మిగతా జబ్బుల్లాగే ఇది కూడా మామూలు వైరల్ జ్వరమే. అయితే తీవ్రతకు వెళ్తే మనం ఏమీ చేయలేం. ముందుగానే ఐడెంటిఫై చేసి డాక్టర్ తులసి చెప్పినట్టుగా మనం కానీ మామూలు జ్వరం మందు, జలుబు మందు వాడుకుంటే, విటమిన్స్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా మనకున్న ఇమ్యూనిటీ ద్వారా బాగా అవుతుంది. గాబరా పడాల్సిన పని లేదు. ఎబోలా వైరస్ అనేది మనం ముఖ్యమైనది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇప్పటి వరకు మనకు ఇంకా మన కంట్రీలో ఇవి రిపోర్ట్ చేయలేదు. అంటే మనమేమి దాని గురించి ఎక్కువగా టెన్షన్ ఆవేదన పడాల్సిన అవసరం లేదు. ఇది వేరే కంట్రీల్లో లైక్ ఇప్పుడున్న ప్రజెంట్ ఆఫ్రికాలో ఇట్లా వాటిలో ఇవి ఎక్కువ ఉంది. దీని గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక వైరస్. మనం రీసెంట్గా 2019లో మనం కరోనా వైరస్ ఎట్లా కొత్తగా వచ్చిందో ఇది కూడా అలాంటిదే. అలాంటి లక్షణాలే ఉంటాయి, అదే విధంగా వస్తుంది, అదే విధంగా ఉంటుంది ఇది కూడా. కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న వైరస్. ఆఫ్రికాలో అట్లాంటి కంట్రీల్లో, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఇది చాలా ఏళ్ళ నుంచి ఉంది, వస్తూ ఉంది, పోతుంది. ఈ మధ్యలో బాగా మన పరిశోధనలో బయటపడి మనం దాన్ని కరెక్ట్గా డయాగ్నోజ్ చేయగలుగుతున్నాం. లక్షణాలకు వచ్చే కొద్దికి ఇది వైరల్ జబ్బు కాబట్టి వైరల్ లాగానే ఉంటుందండి. అంటే బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, కీలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, వాంతులు, బేదులు, మన దశల వారీగా జబ్బు పెరిగే కొద్దికి సిమ్టమ్స్ మారుతూ వస్తాయి. మొదటి దశలో మామూలు వైరల్ ఫీవర్ లాగానే ఉంటుంది. మామూలు జలుబు, గొంతు నొప్పి, గొంతు నసనసగా రావడము, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు. నెక్స్ట్ దశలు మారే కొద్దికి మిగతా ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిగతా ఆర్గాన్స్ అంటే బాడీలో ప్రతి ఆర్గాన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం మొదట్లోనే కొద్దిగా కానీ జాగ్రత్త పడి ట్రీట్మెంట్ కానీ అట్లా తీసుకున్నాము అంటే ఇది అంత ప్రాణాంతకరమైన జబ్బేమీ కాదు. వైరల్ ఫీవర్ లాగానే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే ఇది కాంప్లికేట్ అయ్యేంత వరకు సరిగా చూసుకోకుండా ఉన్నప్పుడు సీరియస్ అయినప్పుడు సీరియస్ అయ్యే జబ్బే ఉంటుంది.
దీనికి డయాగ్నోస్కి కానీ అంటే దీన్ని కనుక్కోవడానికి కానీ దీనికి ట్రీట్మెంట్కి కానీ మనకు అన్నీ అవైలబిలిటీలు ఉన్నాయండి. మనకు వైరాలజీ ల్యాబ్ మన దగ్గర తిరుపతిలోనే ఉంది. మనం అవన్నీ కనుక్కోవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు. ట్రీట్మెంట్కి వచ్చే కొద్దికి సాధారణ వైరల్ ఫీవర్ లాగానే పారాసెటమాల్, ఫ్లూయిడ్స్, సెలైన్ మనం బయట ఎక్కువ తిరగకుండా అట్లా ఉండాల్సి వస్తుంది. స్పెసిఫిక్ ట్రీట్మెంట్కి వచ్చే కొద్దికి మోనోకోలోనల్ యాంటీబాడీస్ అని ఉన్నాయి. మనకు అది అవైలబిలిటీ ఉంది, గవర్నమెంట్లో ఉన్నాయి. మనకు అదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వస్తుంది. ఇంకా రెండో విషయానికి వచ్చే కొద్దికి మనము దీని గురించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటుంది మన గవర్నమెంట్ హాస్పిటల్, మన సూపరింటెండెంట్ గారు మనమంతా కలిసి ఎలా దీనికి ప్రిపేర్ అయి ఉన్నాము అంటే ఆల్రెడీ మనము ఐసోలేషన్ వార్డు పెట్టేసి ఉన్నాము. దగ్గర ఒక 8 to 10 బెడ్స్ ఐసోలేషన్ వార్డు పెట్టినాము. 15 బెడ్డెడ్ పెట్టున్నాము ఇప్పుడు మళ్ళీ. దానికి సపోర్ట్గా 4 వెంటిలేటర్స్ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే దానికి కూడా మనము సపోర్ట్ చేస్తున్నాము. దీని గురించి కమింగ్ టు ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ జబ్బు ఒకరి నుంచి ఎవరికి ఎట్లా వస్తుంది, మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జబ్బు వైరల్ ఫీవర్ కాబట్టి మనకు ఇంతకుముందే చెప్పినట్లు నేను మీకు అది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా గొంతు నొప్పి లాగా వస్తుంది కాబట్టి మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎలా ఉంటుందంటే మనం దగ్గినప్పుడు కానీ, లేకపోతే మన నోట్లో నుంచి ఎంగిలి అట్లా పోయినప్పుడు కానీ, లేకపోతే మనం తుమ్మినప్పుడు కానీ ఆ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే వాటర్ ఆ చిన్న డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా స్ప్రెడ్ అయ్యారు. హ్యాండ్స్ నుంచి స్ప్రెడ్ అవ్వడం, మనం ఇప్పుడు తుమ్మి ఇట్లా చేపెట్టుకుంటాం కర్చీప్ లేకుండా, ఆ చైన్ వేరే వాళ్ళకి హ్యాండ్ షేక్ ఇవ్వడమో లేకపోతే అట్లా ఇచ్చినప్పుడు అలా వస్తుంటుందండి. కరెక్ట్గా చెప్పాలంటే యాజ్ సచ్ ఆఫ్ మనం ఇంతకుముందు ఎలా కరోనా వైరస్ ఎలా అనుకున్నామో అలానే ఉంటుంది. ఇది కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడము. నెక్స్ట్ వచ్చే కొద్దిగా మనము మెయిన్ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది మన లెవెల్లో వచ్చి 3 అండి. ఒకటి, ఏదైనా వైరల్ ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గరికి పోవడము, దగ్గు జలుబున్నప్పుడు మాస్కులు వేసుకోవడము, కర్చీఫ్ ఇవి వాడుకోవడము, హ్యాండ్ వాష్ చేసుకోవడం. నెక్స్ట్ బేస్ లెవెల్లో విలేజ్ లెవెల్లో వచ్చే కొద్దికి ఇది ఎలా వస్తుంది అంటే విలేజ్ లెవెల్లో అంటే మెయిన్ స్ప్రెడ్ ఫ్రమ్ ఫారెస్ట్ నుంచి వస్తుందండి. ఫారెస్ట్లో కూడా అడవి ఉంటుంది. ఈ అడవుల్లో కూడా మెయిన్ ఈ సీజన్లో ఎందుకు ఉంటుంది ఎక్కువ అంటే ఈ సీజన్లో అడవి మాంసం ఒకటి దీని సోర్సు, దీనికి మూల కారణం. రెండోది వచ్చి ఫ్రూట్స్, గబ్బిలాలు. ఇప్పుడు గబ్బిలాలు తినే దీని గురించి ఈ రెండు కానీ మనం కంటామినేటెడ్ అయ్యే ఫుడ్ కానీ తిన్నాము, ఆహార పదార్థాలు కానీ మనం తీసుకున్నామంటే వాళ్ళకి జబ్బు వచ్చే లక్షణాలు ఉంటాయండి. కాబట్టి ఈ సమయంలో అందరూ ప్రజలంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనము అడవి మాంసం ఇట్లాంటివి ఏమైనా తినేట్లుంటే విలేజ్ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో ఇవన్నీ ఆపేయాలి. రెండోది, మనకు మామూలుగా హ్యాబిట్ ఉంటుంది, మన పిల్లలకి మనము మార్కెట్ అట్లా పోయినప్పుడు ఏదైనా జామకాయ ఏదైనా కాయ చూసామనుకోండి, ఇది చిలక కొట్టిందని అది కొట్టిందని తినిపిస్తుంటాం. ఇట్లాంటి తినిపించకూడదండి, అవి వెరీ డేంజర్. అవి చిలక కొట్టిందని మనకు తెలియదు కదా, ఇవి గబ్బిలాలు ఇంకేదైనా కూడా కొరికింటాయి వాటిని. సో అట్లా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వాటిని అవాయిడ్ చేయాలి. ఈ రెండు మనం ప్రివెన్షన్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ గురించి మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. మనము ఎస్విఆర్ హాస్పిటల్ వీఆర్ ప్రిపేర్డ్ టు ఫేస్ ద ఎబోలా వైరస్.